వెళ్ళొస్తాను శివాజీ జాగ్రత్త. మంజుల స్నానం చేస్తోంది, వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు కదా. చెప్పేశాను. ప్రయాణమైన వాడని ఆగు అనకూడదరా. నువ్వు వెళ్ళమ్మా వెళ్ళమ్మా. పర్లేదులేండి, మళ్ళీ ఓ చెప్పండి. డ్రైవర్ ఇంజిన్ స్టార్ట్ చేశాడు, ఏసీ కూడా వేశాడు. నువ్వు బయలుదేరమ్మా, అవతల ఫ్లైట్ ఏమైపోతుంది. నా ప్రయాణం గురించి నాకంటే మీకే ఎక్కువ టెన్షన్ గా ఉన్నట్టుంది. ఏదో పద్ధతి వెళ్తానేవి కదా, నిమిషాలు లెక్క నమ్మేసుకుంటున్నావు. అదే నమ్ముకుంటున్నావు టైము అని. నువ్వు బరమ్మా. దట్స్ ఓకే. నేను తిరిగి వచ్చేటప్పటికి ఆ వైజాగ్ బ్యాచ్ సంగతి మీరు చూసుకుంటారు. వాళ్ళు గడిపెట్టి వెళ్ళిపోయారమ్మా. వారందరూ నన్ను పంపించేస్తానుగా. ఓకే, టేక్ కేర్. బై. శివా, మీ ఆవిడ బాత్రూమ్ లో నుంచి పిలుస్తుందిగా, వెళ్ళిపో. బాత్రూమ్ లోంచి ఎందుకు పిలుస్తోంది? అష్టాచమ్మ ఆడుకోవడానికి. బాత్రూమ్ లోంచి ఒక పెళ్ళ మొగుడిని ఎందుకు పిలుస్తుంది? వెళ్ళరా. వీప్ మీద సోప్ వేయడానికి. ఏదో లేబో, మీ బిన్ను నన్ను ఎప్పుడైనా పిలిస్తేగా. తమ్ముళ్ళు, శివా ఎక్కడున్నావు? ఏమిటి అమ్మాయి ఇంకా పిలుస్తుంది? వీడి ఇంకా చేరలేదా? ఏంటి గొప్ప తీసి కాలువల్లో గేదెలు గడుగునట్టు కలుగుతావేరా. అవసరం నీ పెళ్ళ మరుస్తుంది. నువ్వు వాలేదనుకో అక్క అని పిలుస్తుంది. ఆ పోయే మందర ఫ్లైట్ కూడా ఆయనకి నిప్పుకొచ్చేస్తుంది. నువ్వు పోరా. నువ్వు ఒకడు బాబాయ్ స్నానం చేసుకుంటే బాబాయ్ లాల్ పోస్తాడు. అబ్బా మంజు రండి. నీళ్ళు రావట్లేదు, కళ్ళు మండిపోతున్నాయి. ఆ రైట్ సైడ్ లో ఉన్న ట్యాప్ తిప్పావా? తిప్పాను కానీ రావట్లేదు. సరే, నువ్వు బట్టలు వేసుకున్నావా? ఏం లేవు, మీరు రండి. ఏమీ లేవా? ఏంటి ఏమి వేసుకోలేదన్నా? నువ్వు టవల్ చుట్టుకున్నావు. ఆశ. రండి ఏంటి? రండి. ఏంటి? వాటర్ ప్రాబ్లం. ఇదిగో వస్తుంది కదా షవరు. షవరు లాగితే వస్తుంది. నాకు తెలీదా? మరేంటి ప్రాబ్లం? కలిసి పాలు తాకటమే కాదు, కలిసి స్నానం కూడా చేయొచ్చట మొగుడు పెళ్ళాలు. మీ అక్క చెప్పిందా? నేనే కనిపెట్టా. నువ్వే కనిపెట్టావా? నా బుజ్జి, నా బంగారం. కలిసి స్నానం చేద్దామా? ఏమైందయ్యా? బాబాయ్ పిల్లాడి కంటే ఓ 30 కేజీలు ఎక్కువ బరువు. అంతే కదా. మన తర్వాత పెట్టి. బాబాయ్, ఆ అమ్మాయి చాలా మంచి మూడ్ లో ఉంది. మ్యాటర్ చెప్పేనా? అబ్బా, మంచి మూడ్ లో ఉన్నప్పుడు ఏదైనా వేరే పని చూసుకోవాలి కానీ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో ఏమిట్రా? అయినా ఆడపిల్లలు బెడ్రూమ్ లోను బాత్రూమ్ లోను మంచి మూడ్ లోనే ఉంటారు. ఇక్కడ కాదు కానీ సరదాగా ఎక్కడికైనా రెస్టారెంట్ కి తీసుకెళ్లి అక్కడ చెప్పేసి. ఆల్రెడీ ఆ అమ్మాయి కూడా ఎక్కడికైనా సరదాగా వెళ్తాం కదా. తీరా అక్కడికి వెళ్ళాక నువ్వు వెళ్ళు చీక్కుంటూనో గొళ్ళు కొనుక్కుంటూనో సుత్తి కొట్టుకుంటూనో కూర్చోక అక్కడ మ్యాటరు. నేను రెడీ. అమ్మా వీడు రెడీ. మేము రెడీ. మీరంతా ఎక్కడికి? మీరెక్కడికి వెళ్తే మేమంతా అక్కడికి. బ్రదర్స్ కదా. కజిన్స్. బ్రదర్స్ వేరు, కజిన్ బ్రదర్స్ వేరు. కరెక్ట్ గా చెప్పావు వదినా. అన్నయ్యకి నేను మాత్రమే ఓన్ బ్రదర్, వీళ్ళంతా కజిన్స్. నేను వస్తాను, రండి వెళ్తాం. మావయ్య గారు, అమ్మా మేమిద్దరం సరదాగా అలా వెళ్తున్నప్పుడు తోకలా ఇతను అవసరమా? అస్సలు అవసరం లేదమ్మా. రేయ్, మనం సాయంత్రం హర్యానా జిలేబీ షాప్ ఓపెనింగ్ వెళ్ళారా? అమ్మాయి, నేను వీళ్ళందరితో ఇక్కడ వాగించుకుంటూ ఉంటా కానీ నువ్వు వీడితో లాగించి. థ్యాంక్స్ మావయ్య. సారీ. ఒళ్ళు బలిసిందా? అవును, ఎక్సైజ్ చేయాలి. మేమంతా కజిన్ బ్రదర్స్, నువ్వు మాత్రం ఓన్ బ్రదరా? వదలండి వాడిని, పాపం. సమయానికి వాడు అడ్డుపడకపోతే మీ అందరి బతుకులు బయటపడి ఏ బస్ స్టాండ్ లోనా నాయనా అమ్మా అంటూ అడుక్కోవాల్సి వచ్చేది. నీకు బుద్ధిందిరా? అబ్బా, మ్యాటర్ చెప్పవే. ముందు వంగరా. నీకోసమే పెట్టాం, ఎక్కువ. ఇటారా మొహం కడుక్కోకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? కడుక్కున్నానే. ఎప్పుడురా? నేను పోతున్నా. ఏదో అర్జెంట్ నువ్వు వచ్చేసాలేవే. ఇలాంటి సర్దుబాటు కబుర్లు నా దగ్గర చెప్పొద్దు. క్రమశిక్షణ కావాలి నాకు. పట్టు చేయి ముందు. పట్ట ఏనా మీరందరూ పడి తోకున్నారా లేదా? వెరీ గుడ్. వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోరా. ఆ బుద్ధి ఉంటే నీ చేత నీ తినేవాడు కాదు కదా. గట్టిగా తోము. తోరా. కూర్చో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏం కావాలి? మంజు, నీకేం కావాలో చెప్పు.
పార్సల్ కావాలి 7 మటన్ బిర్యానీలు 7 చికెన్ రోస్ట్లు తాంగిడి కబాబ్ 7 లెగ్ పీస్లు అంతే. 7 బిర్యానీలు ఎవరికట? అదే అది నేను చెప్పనా? మనిద్దరికి 2, మీ భీమసేనుడికి 5. కరెక్ట్గా చెప్పావే. నువ్వు వెళ్ళి తీసుకురా. నువ్వేళ్ళు చీక్కుంటూనో కొనుక్కుంటూనో సుత్తి కొట్టుకుంటూనో కూర్చోక అక్కడ మ్యాటరు. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మంజు అక్కడ చూడు. ఆ కుటుంబ సభ్యులు ఎంత సంతోషంగా ఎలా సరదాగా ఉన్నారు. కుటుంబం అంటే అలా సంతోషంతో ఒకటిగా ఉంటే బాగుంటుంది కదా. ఒకటిగా కలిసి ఉన్నారు నిజమే, కానీ వాళ్ళు సంతోషంగా ఉన్నారని ఎలా తెలుసు? సంతోషంగా ఉన్నవాళ్ళు లోపల ఒకలా బయట ఒకలా ఉంటారా? అలా ఉండటం నేను చూశాను. దానికి మా అక్క జీవితమే ఉదాహరణ. వదినా నా బుక్స్ ఎక్కడ ఉన్నాయి? పొద్దున్నే నీ బ్యాగ్ లో పెట్టాను బాబు. వదినా నా షర్ట్ బటన్స్ కుట్టావా? అయిపోయింది. చెల్లి నువ్వు మాత్రం బాగా చదువుకోవాలి. నా షూ పాలిష్ చేసావా? వస్తున్నా. ఇగో బాబు. ఏంటిదిరా ఇంత లేటు? పిల్లలకి స్కూల్ టైం అవుతుంది. వచ్చేస్తున్నా 2 నిమిషాలు. తెస్తున్నా. ఓకే, నీకేం కావాలి? త్వరగా పెట్టు. నీకా పెడతానండి. మా నందిని ఆ, నాకు అసలు రాయిదావు పట్టరామ్మా. తెస్తున్నా మావయ్య. అమ్మ నందిని, అత్తయ్య కొంచెం టాబ్లెట్ ఇవ్వమ్మా. మావయ్య గారికి జాబ్ ఇచ్చేసి వస్తాను అత్తయ్య. తీసుకోండి మావయ్య. థ్యాంక్స్ అమ్మా. యువతల దగ్గుతో చేస్తున్నాను. అమ్మా ఏమైందమ్మా? టాబ్లెట్ వేసుకోవచ్చుగా. నీ పెళ్ళం అడిగితే ఇవ్వలేదురా. నందిని అత్తయ్య టాబ్లెట్లు ఏంటే అమ్మ దగ్గి చచ్చిన తర్వాత టాబ్లెట్ ఇస్తావా? తీసుకొస్తూనే ఉన్నానండి. మావయ్య గారు జాబ్ కోసం పిలిస్తే వెళ్ళాను. అయినా పొద్దు నుంచి చేస్తూనే ఉన్నాను కదండి. పెద్ద త్యాగం చేసినట్టు ఫీల్ అవుతున్నావు. నువ్వేంటి కోడలివి? కుక్కలు అప్పడుండి గాడిదిలా చాకరీ చెయ్యి, లేదా బయటికి పో. అక్క నన్ను తల్లిలా పెంచింది. అడుగు ముందుకు వేశారో చంపేస్తా. ఎవడ్రా నువ్వు? పేరు చెప్తే సరిపోద్దా? అడ్రస్ కూడా కావాలా? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చానా? పేకాట ఆడుకోవడానికి. పేక ముక్కలుంటే తీసుకురండి, కూర్చొని ఆడుకుందాం. అసలు ఇల్లు ఎవరో తెలుసా? ఇల్లు ఎవరిదైతే నాకేంట్రా, నాకు కావాల్సింది డబ్బు. మా ఏయ్! ఇంట్లోకి దొంగతనానికి రావడానికి నీకెంత ధైర్యంరా? ధైర్యం కాదురా కావాల్సింది, కత్తుంటే సరిపోతురా. ఎవడైనా అడ్డొచ్చాడో కత్తి తన పని తాను చేసుకుపోతుంది.